ఎంతవరకు ఆపగలిగారంటే 60-70% ఆపేసినట్టే కదా. ఉమ్, ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి రేపు పొద్దున్న జగన్ ఎక్కడికన్నా వెళ్తుంటే గుంటలు తవ్వుతారు అనుకుంటా ఇక. అంతే. ఆ ఊళ్ళో నుంచి బయటికి రాకుండా. ఇప్పుడు మేము ఒకసారి నల్లమల ఫారెస్ట్లో చిక్కుకుపోయాం. నల్లమల ఫారెస్ట్ ఆయన అతను నక్సలైట్ నాయకుడు మాధవ్ చనిపోయాడు కదా. ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసులు మాకేం చెప్పారంటే ఇక్కడి నుంచి ఒక గంటన్నర దూరంలో ఉన్నది శవాలు, మీరు విజువల్ తీసుకోవచ్చు, వచ్చేయచ్చు అన్నారు. మేము వాళ్ళతో పాటు లారీలో వెళ్ళాం. లోపలికి వెళ్ళేటికి 5 గంటలు పట్టింది. ఏంటంటే వాళ్ళు మమ్మల్ని షెల్టర్గా వాడుకోవడానికి. మాధవ్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు, అతనే చనిపోయాడంటే పోలీసు వాళ్ళ మీద అటాక్ చేస్తారు మావోయిస్టులు. అటాక్ చేయకుండా ప్రెస్ ఉందంటే కనుక ఏం చేయరు కదా. అందుకని మమ్మల్ని నుంచోబెట్టి వాళ్ళ కింద కూర్చున్నారు లారీలో. అక్కడికి వెళ్ళాక ఎక్కడుందంటే ఓ చోట లారీ కొంతవరకు వెళ్ళింది, అసలు లారీ శవాల దాకా వెళ్ళిపోద్దని చెప్పారు. తెరా చూస్తే అక్కడి నుంచి 2 కొండల అవతల ఉంది ఈ ఎన్కౌంటర్ జరిగిన స్పాట్. బాడీస్ తీసుకురావాల్సింది అంటే అక్కడి నుంచి దిగి 2 కొండలు అంత దూరం నడవాలి. అంటే ఇంకొక రాత్రి దాకా నడుస్తూనే ఉన్నాం. పొద్దున్నే 7 గంటలకు బయలుదేరిన వాళ్ళం. మధ్యాహ్నం 3 అడవిలోకి వెళ్తే 3-4 అక్కడి నుంచి నడకతో 6 అయింది 7 అయింది వెళ్తానే ఉన్నాం. ఆ ముందున్న ఆఫీసరు పదండి అంటున్నాడు తప్పించి ఇది లేదు. మంచినీళ్ళు కూడా పట్టుకెళ్ళాం మేము ఎవరు. వాళ్ళు ఇచ్చిన ఒక్క బాటిల్ అవి అయిపోతే ఇంకో బాటిల్ లేదని ముందే చెప్పారు. లేవు ఎవరి దగ్గర, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళం పెజాలు తడుపుకునే పరిస్థితి, ఎక్కడ దొరకవు. అట్లా వెళ్ళిన తర్వాత